90 డేస్ స్టడీ ప్లాన్లో భాగంగా ఫస్ట్ 15 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ 15 డేస్ ఏం చేయాలి? సో మనకు అర్థమెటిక్ వచ్చేసరికి అగైన్ మీరు ఫోకస్ ఆన్ ద క్యాలిక్యులేషన్ ఓన్లీ. మీరు డైలీ 20 to 30 minutes మీరు క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయండి. అది కూడా మెయిన్గా మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ కానీ, టేబుల్స్ కాయిన్, స్క్వేర్స్, క్యూబ్స్ వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవి మీకు ఎగ్జామ్లో చాలా టైం సేవ్ చేస్తుందమ్మా. ఓకేనా? అంటే మీరు ఆటోమేటిక్గా ఒక్కసారి ఆ స్క్వేర్ కానీ, ఆ పర్సంటేజ్ ఫ్రాక్షన్ వాల్యూ కానీ మీకు సాల్వ్ చేసేటప్పుడు క్లిక్ అయితే అప్పుడు మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. కానీ మనం ఒక్కోసారి చిన్న చిన్న వాల్యూసే మర్చిపోతాం ఎగ్జామ్లో, వాటి కూడా పెన్ యూజ్ చేస్తాం అనమాట. సో అలా కాకుండా వీటిని మీరు పర్ఫెక్ట్గా రోజు ఇంప్లిమెంట్ చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి. సో దాంతోపాటు డైలీ 20 to 30 సెట్స్ సింప్లిఫికేషన్స్ కానీ, నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్ సిరీస్, దాంతోపాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవి డైలీ 20 to 30 సెట్స్ 15 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో సింప్లిఫికేషన్ క్లర్క్ లెవెల్ ఎగ్జామ్లో 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. అదే ఒకవేళ పీఓ అయితే అప్రాక్సిమేషన్ 6 క్వశ్చన్స్ వస్తాయి దాంతోపాటు నెంబర్ సిరీస్ కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి. అది రాంగ్ నెంబర్ సిరీస్ కావచ్చు, మిస్సింగ్ నెంబర్ సిరీస్ కావచ్చు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఒక స్లాట్కి నెంబర్ సిరీస్ వస్తాయి, ఇంకో స్లాట్కి క్వాడ్ ఈక్వేషన్స్ వస్తాయి. ఇది వైస్ వర్స్ అనమాట. ఓకేనా? అది రావచ్చు, ఇది రావచ్చు, చెప్పలేము మనం. కాబట్టి మనం దాదాపు స్పీడ్ మ్యాథ్స్ నుంచి 15 to 20 క్వశ్చన్ నేర్చుకోవచ్చు, ఓన్లీ మీరు టేబుల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ నేర్చుకుంటే. సో దాంతోపాటు థియరీ ప్రాబ్లమ్స్ రేషియో రిలేటెడ్ టాపిక్ అనమాట. మనకు పార్ట్నర్షిప్ చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఏజెస్, అలిగేషన్, మిక్చర్, ఇవి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని మోడల్స్ ఈ 15 డేస్లో కవర్ చేయండి. ఓకే? నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి సేమ్ మీకు ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్ మళ్ళీ మీరు రోజు వాటిని బైహార్ట్ చేయండి. ఖచ్చితంగా అవి నేర్చుకున్నాం. అవి నేర్చుకోవడం వల్ల మీకు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది, నియర్లీ 5 to 6 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో దాంతోపాటు డైలీ మీరు సిట్టింగ్ ఎలిమెంట్ కానీ, పజిల్స్ కానీ డైలీ 3 సెట్స్ చేయండి. ఓకే? మొత్తం 6 సెట్స్ అవుతాయి 15 డేస్కి. 15 6 ఎంత? 90 సెట్స్ చేస్తారు మీరు. ఓకే? నెక్స్ట్ వీటి సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి మనకి? మీకు అడ్డా 247లో ఫిజిక్స్ ఉంటాయి దానిలో మీకు డైలీ మీకు సిట్టింగ్ ఎలిమెంట్ కానీ, పజిల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంతోపాటు మీకు ప్రాక్టీస్ మార్క్ కానీ, ఓలీ బోర్డ్ కానీ ఇలాంటి చాలా యాప్స్ ఉంటాయి. ఓకే? సో దాంట్లో మీకు ఫ్రీ సోర్స్ ఉంటుంది ఎక్కువ. సో అవి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు నేను డైలీ మీకు సిట్టింగ్ ఎలిమెంట్ ఎలా చేయాలి, సింప్లిఫికేషన్స్ ఎలా చేయాలి అని ఒక సపరేట్ వీడియో డైలీ చేస్తాను రెగ్యులర్గా, అది కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్లీష్ చూడండి, డైలీ వొకాబులరీ రాసుకోండి. 2 or 3 వర్డ్స్ వాటి సినానిమ్స్ కానీ, యాంటనిమ్స్ కానీ రాసుకోండి, నోట్ చేసుకోండి. ఏ వర్డ్ కనిపించినా పర్లేదు. తర్వాత మనకు టోటల్ 108 రూల్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ 61 రూల్స్ ఉంటాయి మీకు. ఓకే? నేను టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ మీకు 5 రూల్స్ ఇస్తాను, అవి ఫాలో అయిపోండి. ఈ 61 రూల్స్ మీకు చాలా ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మేజర్ 61 గ్రామర్ రూల్స్ నుంచే మనకు 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ రీడింగ్ కంప్రైజేషన్ సో ఏం చదవాలి? సో ఈ 15 డేస్ ఏం చెప్పాను మీకు? ఏదైనా షార్ట్ బుక్ కానీ, ఏదైనా షార్ట్ నావెల్ కానీ చదవమని చెప్పాను. తర్వాత మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ పేపర్ చదివితే సరిపోతుంది. ఇది సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే? సో తర్వాత మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా చదవచ్చు, ఈ 2 చదవచ్చు తర్వాత ఒక 1 month తర్వాత మీరు హిందూకి కన్వర్ట్ అవ్వచ్చు. సో స్టార్టింగ్గా హిందూ చదవకండి, కొంచెం అది ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది మనకు. కాబట్టి మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఈ 2 న్యూస్ పేపర్స్ చదివితే సరిపోతుంది. ఓకే? సో దీంట్లో మీకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు జస్ట్ ఓన్లీ ఎడిటోరియల్ చదవండి, డైలీ చదవడానికి ట్రై చేయండి. సో సేమ్ స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది, కానీ రెగ్యులర్గా చదువుతుంటే అది మీకు హ్యాబిట్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చి ఇది దాదాపు మీకు పీఓకి 50 మార్క్స్ ఉంటుందమ్మా, క్లర్క్ కూడా 50 మార్క్స్ ఉంటుంది. సో దీన్ని మనము నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ 15 డేస్లో మనం కరెంట్ అఫైర్స్ టచ్ చేయలేదు, కానీ ఈ 15 డేస్, ఈ 16 to 30 డేస్ ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. కానీ డైలీ చదవడానికి కష్టం కాబట్టి మీరు వీక్లీ పీడిఎఫ్ తీసుకోండి. బెస్ట్ సోర్స్ వచ్చేసి మనకు స్మార్ట్ కిడా. ఈ స్మార్ట్ కిడాలో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, దాంతోపాటు మీకు మంత్లీ పీడిఎఫ్ కూడా ఉంటుంది నెక్స్ట్ స్మార్ట్ పాయింట్స్ కూడా ఉంటాయి అండ్ మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్లో మనకు ఆర్బీఐ సర్క్యులర్స్ కూడా ఉంటాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది. ఓకే? సో దీంట్లో మనము ఈ పీడిఎఫ్లో ఏం చదవాలి అంటే సమ్మిట్స్ కానీ, సెంట్రల్ స్టేట్ స్కీమ్స్ కానీ, ఓకేనా, ఆర్బీఐ సర్క్యులర్స్ కానీ, ఓకేనా, డేస్ అండ్ థీమ్స్ కానీ, అపాయింట్మెంట్స్, ఒబిచువరీస్, ఇలాంటి మెయిన్ కంటెంట్స్ అవుతే సరిపోతుంది ఓకే? సో ఆల్ ద బెస్ట్.